నమస్తే దోస్తులు, వెల్కమ్ టు దేశీ దోస్తులు మన ఛానల్. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఒక సబ్స్క్రైబర్కి మంచి గిఫ్ట్ ఇస్తాను. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఈరోజు మా మెట్పల్లి మినీ ట్యాంక్ బండ్కి వచ్చినాం. టైం అయితే 7:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. చలి అయితే బాగా పెడుతున్నది. మా దోస్తు గారు బయటకు పోదామంటే మా మెట్పల్లి ట్యాంక్ బండ్ కాడికి అయితే తీసుకొచ్చిన. వాడు ఇప్పటిదాకా చూడలేడట, చూపిద్దామని చెప్పేసి వానికి మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చిన. చూద్దాం ఆ ట్యాంక్ బండ్, చలో. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే మా మెట్పల్లి ట్యాంక్ బండ్. అక్కడ బోటు కూడా ఉంది. ఇప్పుడైతే ఆ బోట్ దగ్గరికి వెళ్దాం. లొకేషన్ అయితే చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బోట్ అయితే అక్కడ అయిపోయింది. ఎందుకు అయిపోయిందో ఏమో, స్టక్ అయిపోయినట్టున్నది. పబ్లిక్ ఎవరు వస్తలేరేమో. ఇంతకుముందుకు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వాకింగ్ అండ్ రన్నింగ్ వచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎందుకు అంటే అది రామ్, ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎటు చూసినా కానీ అన్నీ నిప్పులే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టూ మొత్తం ఎక్సలెంట్ వ్యూ. అసలు మెట్టిపల్లిలా ఇలాంటి వ్యూ ఉందని చెప్పేసి చాలామందికి తెలియదు. చూడండి, అసలు ఈ చుట్టూ చెరువు, ఈ పక్క చెట్లు, అసలు ఎక్సలెంట్. అసలు ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే నిజంగా షాక్ అవుతారు. ఇంత మంచి వ్యూ మెట్పల్లిలో ఉందా అని చెప్పేసి. బట్ దీన్ని ఎందుకు మధ్యలోనే ఆపేసారు అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. దీన్ని కనుక డెవలప్ చేసి ఉంటే మాత్రం మెట్పల్లిలో ఇది కూడా ఒక మినీ ట్యాంక్ బండ్ అయ్యేది. బట్ ఇది డెవలప్మెంట్ లేక జనాలు దీన్ని వేరే రకంగా యూజ్ చేసుకుంటున్నారు. లొకేషన్ మంచిగా ఉంది కదా అని చెప్పేసి తాగడానికి అయితే రాకురు ఇక్కడికి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు.